హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2-3 స్పూన్ల పెరుగు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసుకొని మొత్తం కలిపి పెట్టేసుకోవాలండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు 4 పచ్చిమిరపకాయ, ఒక నిమ్మకాయ చెక్క రసము పిండేసేసుకొని మొత్తం మళ్ళీ కలిపి పెట్టేసేసుకోవాలండి. బాగా ముక్కలకి పట్టాలండి మసాలా అంతా. ముక్కలు పట్టిన తర్వాత ఒక స్పూను నెయ్యి, ఒక గంటి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి నేను కలిపేసేసుకున్నానండి. కలిపి పెట్టేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక అరగంట సేపు అండి అట్లా. బిర్యానీ కోసం మనము 4 ఉల్లిపాయలు వేపించుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మసాలా దినుసులు వేసేసుకొని అవి కొద్దిగా ఎగిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్న మటన్ తీసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ తీసేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా మనం ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని గంటితో ఒకసారి మొత్తం కలిపి పెట్టేసేసుకోవాలండి. పెట్టేసేసుకొని మూత పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత నేను ఇంకో గిన్నె పెట్టుకొని బిర్యానీ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని అందులో నేను 2 గ్లాసుల రైస్ చేస్తున్నానండి. 2 గ్లాసుల రైస్కి నేను 8 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఎసురు అంటే వాటర్ అంటే అందులో మసాలా దినుసులు మొత్తం వేసేసుకొని మనం ఇందాక కొద్దిగా బిర్యానీ మటన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఈ వాటర్లో తగ్గించి సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొత్తిమీర, పుదీనాకు, ఒక పచ్చిమిరపకాయ వేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి చూస్తే వాటర్ బాగా తెరులుతూ ఉంటాయండి. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక్కసారి తిప్పేద్దామండి. ఆ గెంటుతో ఒకసారి తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టేసేసుకుందాము. 10 నిమిషాల తర్వాత రైస్ రెడీ అయ్యిద్దండి. ఇలా వడగిన్నెలోకి నేను రైస్ని ఇలా వడకట్టేసేసుకున్నానండి. కుక్కర్లో మనము ఉడకపెట్టుకున్నది ఒక సూప్ తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం, తర్వాత చెప్తానండి. ఆ తర్వాత నేను వేరే గిన్నె తీసుకొని బిర్యానీ కోసము కుక్కర్లో కూర మొత్తం ఆ గిన్నెలో వేసేసుకొని ఆ నీరు కొద్దిగా తగ్గిన తర్వాత నేను రైస్ వేసుకున్నానండి. రైస్ వేసుకొని ఆ రైస్ మీద కొద్దిగా పుదీనాకు, కొత్తిమీర, ఉల్లిపాయ మనం వేపించుకొని పక్కన పెట్టుకుని ఉల్లిపాయ వేసేసుకొని కొద్దిగా నెయ్యి పెట్టేసేసానండి. మళ్ళీ ఆ తర్వాత ఇంకొద్దిగా రైస్ ఉండేది కదా, ఆ రైస్ కూడా అలా పెట్టేసేసానండి. పెట్టేసేసి మళ్ళీ మిగిలిన కొత్తిమీర, పుదీనాకు, ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇందాక తీసుకున్న సూప్ ఉంది కదండి, మటన్లో సూపు, ఆ సూప్ ఇలా చుట్టూ వేసేసుకుంటే మంచి కలరు వస్తుంది. ఆ మటన్ సూప్ అంతా రైస్కి పడుతుంది, చాలా బాగుండిద్దండి. ఇంతేనండి. తర్వాత ఇప్పుడు మనము దమ్ అవ్వడానికి కొద్దిగా గోధుమ పిండి తడిపి పెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోధుమ పిండిని నేను అలా పెట్టేసేసుకున్నానండి. పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ మూత మీద కొద్దిగా బరువు పెట్టండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసేసి చూద్దామండి. మటన్ దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. టేస్టీగా ఉండిద్దండి. దీన్ని గోంగూర పులుసు కూరలో పెట్టి తినొచ్చు, కళ్యాలో తినొచ్చండి. ఎలా ఉందో చూడండి. ఈ వీడియో నచ్చిన